హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆద్యారాధ్య వ్లాగ్స్. ఎట్లా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారులే. నేనైతే జోరుదారులు ఉన్నా. ఇంకా చూస్తున్నారు కదా, ఇదైతే దసరా రోజు మేము షమి పూజకి కూర్చున్నాం అనమాట. పొద్దుగాలనే అయ్యగారు అయితే 6 గంటలకి వస్తా అని చెప్పిండంట. కానీ ఇంకా మాకు 6 గంటల కంటే అంత పొద్దుగాల ఏడ పని అయితే చెప్పుండ్రి పిల్లలతోని. ఇంకా అనేసి కొంచెం లేట్ అయితే అయింది. పాపం అయ్యగారు తెలిసిన అయ్యగారు కాబట్టి మళ్ళీ వచ్చి వెళ్ళిపోయారంట. 7కి అయితే వచ్చారు. ఆ టైంకి అయితే ఇంకా మా పనులన్నీ చకచకా కంప్లీట్ చేసేసుకొని అమ్మవారి కోసం ప్రసాదం కూడా చేసేసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా పూజలో కూర్చున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ అయితే వీడియో తీయలేదు. వీడియో తీయడానికి ఆ టైంలో ఎవరు లేకుండే. ఇంకా సరే అనేసి ఇంకా వదిలేసినాం అనమాట. సో ఇదైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, ఇంకా పిల్లలు ఆద్యారాధ్యతో పాటు ఉన్న వాళ్ళు ఈ ఆలయ ముక్కిడి పోచమ్మ పూజారి అనమాట, ఆలయ పూజారి. సో ఇంకా మామయ్య వెనుక ఉన్నది మామయ్య వాళ్ళ భార్య అనమాట. సో ఇంకా ఇదనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా పూజలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వాములందరూ కలిసి చక్కగా కూర్చొని మేము ఎందుకు చేయాలి అని ఎవరు అనుకోరు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు పనిని షేర్ చేసుకుంటూ సో ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక్కరితో అయ్యే పని కాదు కదా, ప్రతి ఒక్కరు తలో చేయి వేస్తేనే ఏదైనా జరుగుతుంది. సో అట్లా ఇంకా అందరూ స్వాములు అయితే కూర్చొని చక్కగా, కొంతమందికి వర్క్స్ ఉంటాయి, వర్క్స్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. టైం వీలైన వాళ్ళు మాత్రం ఇక్కడ టెంపుల్లో ఉంటారు కదా, ఆ స్వాములు అయితే కూరగాయలు కట్ చేయడానికి చిన్న చిన్న పనులకైతే చక్కగా వాళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆద్యకి పెట్టేటప్పుడు అప్పుడు చూడలేదన్నమాట. ఆరాధ్యకి ఈ విగ్రహ దాత ఉంటారు కదా, ఈసారి అమ్మవారిని ఇచ్చిన వాళ్ళు దాతలు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఇక్కడ పిల్లలకైతే బాల పూజ అని వాళ్ళు చేస్తారంట ఎవ్రీ ఇయర్. సో అట్లా అందుకనేసి ఒక 10 మంది పిల్లలకు అట్లా 15 మంది కొంతమంది పిల్లలకి ఏంటి అంటే ఇట్లా కాళ్ళకి పసుపు రాసుకొని, ఇక మన దగ్గర మనకి ఏ చిన్న అది జరిగినా సరే మనం ఫస్ట్ పసుపుతోనే స్టార్ట్ చేస్తాం కదా. సో కాళ్ళకి అట్లా పసుపు రాసేసి చక్కగా బొట్టు పెట్టి, పిల్లలకి అయితే బాల పూజ కాబట్టి వాళ్ళకి ఏమి యూజ్ అవుతాయో బుక్స్, పెన్సిల్స్ అట్లా పిల్లలకి పెట్టి ఇస్తారంట. వాళ్ళకి ఇచ్చి సో వాళ్ళకైతే వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారనమాట. అట్లా ఇంకా అక్కడికి వచ్చిన టెంపుల్కి వచ్చిన ఒక 10-15 మంది పిల్లలకి అయితే ఇచ్చారనమాట. అలా ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. ఇది మా అత్తయ్య శారీ అనమాట, మా మేనత్త శారీ. ఇంకా చూస్తున్నారు కదా, దసరా రోజు ఇది. అందుకనే ఏమంటారు, ప్రతి ఒక్క బండికి వాళ్ళైతే పూజలు చేసుకొని అక్కడ పెట్టేసుకున్నారు అనమాట. ఇంతకీ వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందిలే. మరి మంచిగా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.